స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. ఏంటండి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా చూసుకున్నట్లయితే నిఫ్టీ విషయం నేను చెప్పిన నిన్నటి స్ట్రాటజీ చాలా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే అయ్యిందనమాట. సో మార్నింగ్ టైం అంతా కూడా ఎక్కువ సేలర్స్ సెల్ చేయడం జరిగిందనమాట షేర్స్ని. బట్ ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా కొంతవరకు పాజిటివ్ మూమెంట్ అయితే ఇచ్చింది, బికాజ్ బయ్యర్స్ బై చేయడం. సో మార్నింగ్ ప్రెజర్ అప్స్ అండ్ డౌన్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే మార్నింగ్ సెల్ సైడ్ ఎక్కువ ఉంది అండ్ ఆఫ్టర్నూన్ బై ఎక్కువ అయిందనమాట. సో ఆ విధంగా అయితే రేషియో చేంజ్ అయిందనమాట. సో ఇంకా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళిపోదాం. సో ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసినట్లయితే, సో నిఫ్టీ 50లో మీరు చూసుకున్నట్లయితే ఈరోజు 23,453లో ఉంది కదా. సో రేపు కనుక 23,500 రెసిస్టెన్సీ లెవెల్ అయితే ఉందన్నమాట. అది బ్రేక్అవుట్ చెయ్యాలి అంటే అట్లీస్ట్ 3-4 క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్స్ 3-4 క్యాండిల్స్ పడితేనే కానీ 23,500 దగ్గర అప్పుడు కానీ అది పైకి వెళ్ళి బ్రేక్అవుట్ కొట్టే ఛాన్స్ ఉండదండి. 23,000 ఒకవేళ బ్రేక్అవుట్ కొడితే డైరెక్ట్ 23,600 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, లేదు 23,500 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేయలేకపోయింది, ఓకేనా, జస్ట్ దాన్ని టచ్ చేసి కింద పడిపోయింది అంటే పడతాం ఎక్కడ వరకు పడుతుంది అంటే 23,351కి పడే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఒక రెసిస్టెన్సీ లెవెల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందండి, ఓకేనా. మీరు చూసుకున్నట్లయితే నేను ఈరోజు సెషన్స్లో కూడా 23,350 అండ్ 400 అని చెప్పేసి ఒక రెసిస్టెన్సీ లెవెల్ క్రియేట్ అయింది కదా. బట్ నేను నిన్నటి విషయం గురించి చూసుకున్నట్లయితే ఈరోజు 400 కాస్త 23,351 50 అయిందనమాట, ఓకేనా. సో ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుందనమాట. సో అక్కడ దానికి రెస్పెక్ట్ ఇస్తూ అయితే దాన్ని బ్రేక్అవుట్ చేయలేకపోయిందనమాట. సో కానీ ఈరోజు సెషన్లో కనుక బ్రేక్అవుట్ చేస్తే కనుక అది గ్యారంటీ పడతాం 23,250 రూపీస్ పడే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా అయితే ఫ్లక్చువేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ ఏమాత్రం తగ్గలేదండి. సో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 1,400 crores అయితే ఈరోజు కూడా సెషన్లో కూడా సేల్ చేశారనమాట. సో అందుకని మార్నింగ్ సెషన్ అంతా బాగా ఫుల్ డౌన్ఫాల్ అయింది. మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ సెషన్ డిఏఎస్ ఫిల్ చేయకపోయి ఉంటే కనుక మళ్ళీ ఈరోజు కూడా ఫుల్ డౌన్ఫాల్లో ఉండదన్నమాట. డిఏఎస్ హెల్ప్ చేయడం వల్ల మేబీ 23,450 అబోవ్ అయితే మనది నిఫ్టీ అయితే లాభాల్లో నిల్చుంది. సో చూడాలన్నమాట రేపు ట్రేడింగ్ సెషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ మెయిన్ ఏంటంటే 23,500 23,350 ఈ రెండింటి ఈ 150 పాయింట్ల మధ్యలోనే గేమ్ అంతా జరిగేటట్టు ఉందండి రేపు. సో చూడాలి నిఫ్టీ ఎలా ఉంటుంది ఏంటి రేపు సెషన్లో. ఈరోజు అయితే ప్రాఫిట్స్తోనే వెళ్ళాను కానీ బట్ నెక్స్ట్ డే చూడాలి, చాలా జాగ్రత్తగా అనమాట. ఉంటాను గైస్, మన నెక్స్ట్ వీడియోకి వద్దాం, బాయ్.